ఆదోని జిల్లా కావాలనే విషయంలోనూ మీటింగ్ ఏర్పాటు చేశారు సబ్ కలెక్టర్ గారు. ఆ విషయంలో ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన చేసే పనులు చేయడు, కానీ ఎంతసేపు ఉన్నా ఒకరి మీద బురదలే కాకుండా చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా చేసేవి దండికుండా చేయని ఎన్నిసార్లు చెప్పినా కూడా నా జపం తప్పితే ఇంకోటి ఉండదు. మాజీ ఎమ్మెల్యే జిల్లాకు వ్యతిరేకమంట. జిల్లా అయితే లాభపడేది మేమే. మేము జిల్లా కావాలనే కోరుకుంటాం. జిల్లా వద్దని ఎవరు అనుకోరు. ఆదోని జిల్లా అయితే అందరి కింద మాకే లాభం ఉంటుంది. అది గమనించుకోవాలా. మండలాలు కూడా చేయమని చెప్పేసి మండలాలు కూడా మద్దతు కూడా పలికినాం. నిన్న వచ్చిన వాళ్ళంతా కూడా మా వాళ్ళు అక్కడ ఉండే చాలా మంది. ఎందుకంటే మండలం కావాలన్న వాళ్ళు వచ్చినారు, జిల్లా కావాలన్న వాళ్ళు వచ్చినారు. జిల్లా ఎవరు వద్దంటారు? జిల్లా కావాలే కానీ ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా? అది కూడా ఆయన మా మీద విమర్శ. ఈ పని పెట్టుకొని కూర్చోరని అంతే. ఎన్ని రోడ్లు పోయినాయి. పత్తికొండ రోడ్ల పరిస్థితి అట్లే ఉంది, ఆ మాధవరం రోడ్డు పరిస్థితి అట్లే ఉంది, దానాపురం రోడ్డు పరిస్థితి అట్లే ఉంది. ఇవి చూడాలా కానీ అది కాక దానాపురం నుంచి నాలెత్తిపోయే రోడ్డు పరిస్థితి బాగలేదు. మేము చేయలేకపోయినామయ్యా, నువ్వు చేయమని చెప్తా ఉంటే అది వదిలేస్తావు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నావు అంతా కూడా. అది పద్ధతే కాదు. అది ఏదైనా మీ అధికారం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, తీసుకోవడానికి ఎవరైనా వద్దంటారా? అడ్డపడి సమయం ఏమని పోయి నిన్నేమన్నా మాజీ ఎమ్మెల్యే వచ్చినారా వాటికి? నిన్న ఏమైనా వచ్చినారా? అంటే మీ కూటమిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు కదా, ప్రకాశ్ జైన్ వచ్చినాడా? ప్రకాశ్ జైన్ వచ్చినాడు. మళ్ళీ ప్రకాశ్ జైన్ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, రాజవట్రామయ్య మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, నేను మాజీ ఎమ్మెల్యే ఉన్నాను, మీనాక్షి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే ఇంతమంది విడిచిపెట్టి ఆ దృష్టి నేను ఒక్కడే కనపడతా. అంటే నాది ఎంత ఆలోచన చేస్తా కూడా ఆలోచన చేసుకోండి. ఇంకా నాది ఎంత భయం ఉంది ఎమ్మెల్యేకి అనేది అర్థమవుతా ఉంది. అది కాదు కావాల్సి ఉండేది. అభివృద్ధి అవుతా ఉన్నాం. ఏదున్నా నేను ఆటో పడిపోయింది. మొన్న పత్తి రైతుది ఆటో పడిపోయింది ఒకటి. అదే మళ్ళీ ఇప్పుడు 2 బండ్లు పడినాయి. ఇవన్నీ చూడండి అయ్యా నాయనా స్వామి. నువ్వేదో వచ్చేది 15 రోజులు వచ్చేది మాట్లాడేది మళ్ళా